నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనపడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనం పెద్దగా తేడా లేనట్లే కదా. ప్రణాళిక లేని పని దిక్సూచిలేని సముద్రం యొక్క ప్రయాణం లాంటిది. మనుషుల మధ్య ఆత్మీయత అనుబంధాలకు బంధువులే అయ్యుండక్కర్లేదు. మనసుకు నచ్చిన వారందరూ మన యొక్క ఆత్మ బంధువులని మనం గ్రహించాలి మిత్రమా. నిజమే కదా, మనుషుల మధ్య ఆత్మీయత అనుబంధాలు బంధువులు అయ్యుండక్కర్లేదు. కురిసే వానకు స్వార్థం లేదు, పంటే పండకు స్వార్థం లేదు, నింగి నెలకు స్వార్థం. మధ్య ఉన్న మనిషికెందుకు పుట్టినప్పుడు పట్టుకురాడు, పోయేటప్పుడు పట్టుకుపోడు. 3 నెలల ముచ్చట కోసం మోసాలెందుకు, ద్వేషాలెందుకు మిత్రమా. ఇది గ్రహించి మారాలి. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఒకరు సొత్తు కాదు. విన్నవి మరచి నేడు శ్రమించి చూడు, రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తడుతుంది. 100 మాటలు మాట్లాడాల్సిన చోట 10 మాటలు మాట్లాడు. 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక మాట సరిపెట్టుకో. ఒక మాట చాలా అనుకున్న చోట సైగతో చిరునవ్వుతో ఎదుటి వారికి అర్థమయ్యేటట్లు చెప్పు. అంతేకాని మాటల్ని వృధా చేయవద్దు. మంచి మాట దానం లాంటిది, ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది, ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది మనము మన జీవితంలో తప్పకుండా ఆచరించాల్సిన విషయమని మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలున్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. ఒక చెడు పని చేసేటప్పుడు ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. తర్వాత జీవితం అంతా దుఃఖాన్ని, భయాన్ని అందిస్తుంది. అదే ఒక మంచి పని ఆచరించేటప్పుడు అనుమానాన్ని, అధైర్యాన్ని కలిగిస్తుంది. కానీ అది పూర్తయ్యాక తృప్తి, ఆనందానికి చేరువ చేస్తుందని గ్రహించాలి. కాలి బూడిదైతే పరిహారం దొరకచ్చు, కలలు కాలి బూడిదైతే పరిహారం ఇచ్చేదెవరు? ఆకాశం వర్షిస్తే గొడుగు అడ్డం పెట్టవచ్చు, కళ్ళు వర్షిస్తే ఎలా ఆపేది? ముళ్ళు గుచ్చుకుంటే తీసి పారేయచ్చు, అదే మాటలు గుచ్చుకుంటే తీసేది ఎలా? నొప్పి ఉంటే మందులతో తగ్గించవచ్చు. ఒక రాగి బిందె బావిలో 10 ఏళ్ళకు పైగా మునిగిపోయి ఉందనుకోండి, అది శుభ్రపడాలంటే ఎంతో తోమాలి. ఎంత ఎక్కువ తోమితే అంత శుభ్రంగా మెరుస్తూ ఉంటుంది. మన మనసు కూడా ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న దుస్మరణను అశుద్ధమైతే అవి అసత్మ కర్మలు చేయడం ద్వారా మాత్రం దాన్ని శుద్ధి చేసుకోగలము. మానవ శరీర దేవాలయంలో దేవుడు ఉన్నాడని నేను గ్రహించాను. అందుకే ప్రతి వ్యక్తి ముందు భక్తితో నిలబడతాను, వారిని దేవుడిని చూస్తాను. ఆ క్షణంలో నేను బానిసత్వం నుంచి విముక్తి పొందుతాను, కట్టుబాట్లన్నీ మాయమవుతాయి, నేను విముక్తుడినవుతాను అని స్వామి వివేకానంద తన యొక్క వచనంతో తెలిపాడు. ఇతరుల నుండి నువ్వు ఏమి ఆశిస్తావో దానిని ఇతరులకు చేయడం నిజమైన మానవతా ధర్మము. శత్రుగణం. మనిషి తనలోని శత్రువులను అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాల పతనం తప్పదు. మొదటి శత్రువు కామం, కోరిక. మనిషి కోరికలను అడ్డుకట్టువైపోతే అది కొంప ముంచుతుంది. రెండో శత్రువు క్రోధం, కోపం. ఇది యుక్తాయుక్తాలను విశేషణ లేకుండా నశింపచేస్తుంది. మూడో శత్రువు వచ్చేసి లోభం, పిసినారితనం. లోభి తన డబ్బును తప్ప దేనిని ప్రేమించడు. నాలుగో శత్రువు మోహం, అమితంగా ఇష్టపడడం, తాను కోరితే ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది. ఐదో శత్రువు మదం, కొవ్వు. ఎవరికోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయం మాత్రం అర్హత గలవారి కోసం మాత్రమే ఖర్చు చేయాలి సుమా. నీ కోపం వచ్చే ఒక క్షణాన్ని అదుపులో తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. మంచి పనికి మించిన పూజ లేదు, మానవతానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఎప్పుడు ఉండదు. ఉదాహరణకు మన యొక్క మదర్ తెరెసా, ఆమె వేరే దేశమైనా మన దేశంలో సేవ చేసిందనమాట. ఇతర జీవితాలతో నిన్ను పోల్చుకోకు. నువ్వు వారిలో ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది చెప్పండి? నిజమే కదా.
మనుషుల సమస్యలకు రెండు కారణాలు ఉన్నాయి. దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మరవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. ఇది మన సమస్యలకు రెండు కారణాలు. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రాని వాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడు. అంటే ఆ సమస్యకు పరిష్కారం ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడని మనము గ్రహించాలి. కష్టాలు ఏడ్చిన పోవు, సుఖాలు నవ్వినా రావు. అలవాటైతే కష్టాలే సుఖాలు అవుతాయండి. నిజమే, మనము మన జీవితంలో గ్రహించాల్సిన గొప్ప విషయం అండి. ఓకే మై డియర్ వ్యూవర్స్, బాయ్.